ఇంట్లో ఉండి వృద్ధులను చూసుకోవడానికి ఏ బాధరబందీ లేని ఒంటరి మహిళ కావలను. నెలకు ఇంత జీతం, భోజనం, వసతి సౌకర్యం కలదు. ఆసక్తి ఉన్నవారు ఈ కింది నెంబర్లో సంప్రదించగలరు. ఇగో ఇట్లా పేపర్లల్లా ప్రకటనలు వస్తుంటాయి. ఇక అవి చూసి పని కావాలనుకున్న వాళ్ళు ఫోన్ కొట్టి పోతారు. జీతం గీతం అంతా నచ్చితే పనికి ఎక్కుడే. అగో అట్లనే ఓ గక్క ఓ తానికి పనికెక్కిందుల్లా, కానీ అటెన్క ఏం నడిచింది అనేదే అసలు ముచ్చట. ఏదో పాపం పని చేసుకొని బతుకుతుంది కదా అని ఇంట్లో పనికి పెట్టుకుంటే ఇల్లు ఆకిలి ఊడ్చుడే కాదు, బీర్వసుత మొత్తం ఊడ్చిందక్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాకతీయ నగర్ లో ఇద్దరు పెద్ద మనుషులను చూసుకుంటా వాళ్ళతోనే ఉండేదట. నెల రోజుల కింద వాళ్ళు పడుకున్న చూసి ఓ నగ తీసుకుపోయి ఇంటాయనకి ఇచ్చొస్తే ఇల్లందులో ఓ బ్యాంకులో కుదబెట్టి పైకం తెచ్చుకుని అప్పులు కట్టుకున్నారట. ఇంటి ఓనర్లు గుర్తుపట్టలేదని ఆయనతో ఇంకో 9 తులాల బంగారానికి సూటి పెట్టిందట. పావు తులమో అర్ధ తులమో ఓతనే కింద మీద అవుతుంటాము. ఏకంగా 10.5 తులాల బంగారం పోయినాక ఊకుంటారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇంట్లోండే దొంగను పట్టేసిరు పోలీసులు. ఆ ఇంట్లో ఏదైతే 10.5 తులాల దొంగతనం జరిగిందో ఆమెనే తీసినట్టుగా ఒప్పుకుంది. ఆ తర్వాత ఆ బంగారు ఆభరణాలు ఓ 2 ప్లేసులలో దాచిపెట్టడం, ఓ దగ్గర తాకట్టు పెట్టడం, మిగిలిన బంగారం కూడా ఖమ్మంలో అమ్ముకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా ఇంట్లో పని చేస్తే జీతం వస్తుంది, అదే పనితనం చూపిస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకుందో ఏమో గాని దొరికితే కేసు అవుతుంది, మీదికెళ్ళి జైలు అవుతుందని మర్చిపోయినట్టుంది. ఇక ఇదే మొదల ఇంతకు మునుపు ఏడన్నా పనితనం చూపెట్టిందా అని ఎంక్వైరీ నడుస్తుంది. చూస్తున్నారు కదా, ఇంట్లో పనికి పెట్టుకున్నప్పుడు జర 1-2 మాటలు చెక్కింగ్ చేసుకోర్రి, లేదంటే ఉన్న కాడికి ఊడ్చుకపోయినాక నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది.